గ్రూప్ 1 సజావుగా జరిగిన జూన్ 9న పరీక్ష కోడ్తో ప్రిపరేషన్కు అడ్డంకులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్ష కోసం మొత్తం 4,03,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ 4 వరకు కోడ్ అమల్లో ఉన్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో చాలామంది నిరుద్యోగులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోవడంతో తమలాంటి వారికి దృష్టిలో ఉంచుకొని కొంత సమయం ఇవ్వడం కోసం గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షను జూన్ 9న ఉద్దేశంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.